హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ముందుగానే మీకు ఎండి కొబ్బరి పొడి అనేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది అయిన తర్వాత కళాయి పెట్టేసి కళాయిలోని ధనియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ అయ్యే అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు కూడా చిన్నది సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కళాయిలో కొబ్బరి ముక్కలు ఉంటాయి, ఎండు కొబ్బరి ముక్కలు, ఇవి కూడా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందాక మనం శనగపప్పు గట్రా వేరే ప్లేట్లో తీసుకున్నాం, చూపిస్తున్నాం చూడండి. ఇంకా కొబ్బరి కూడా ఇంకా ఫ్రై అవ్వాలి. అలాగే టేస్ట్ గల్లుప్పు వేసుకున్నాను. కొబ్బరి పొడి కన్నా గల్లుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది పొడులకి వీటికైనా. చూడండి ఉప్పు అదన్నీ ఇది కొబ్బరి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత రెండు కూడా చూపిస్తున్నాను. అలాగే రెండు అయిపోయిన తర్వాత మిక్సీలో శనగపప్పు వేసుకుందాం. ముందు శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, అక్కడ మిక్సీ గిన్నె కూడా మారుతుంది. ఇవన్నీ వేసుకొని పొడి చేసుకున్న తర్వాత కారం కోసం అనేది నేను 3 మ్యాంగో కారం పొడి వాడాను. కారం పొడి అనేది వేసుకున్నాను. అలాగే కారపొడి వేసిన మిక్సీ అయిపోయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి చేశాను. చూడండి ఫ్రెండ్స్, పొడి అనేది ఎలా వచ్చింది అనేది పొడి కూడా మీకు చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.